నేటి వాగ్దానంగా పరిమళ ధూపముగా నేను మిమ్మల్ని అంగీకరించేదనని ప్రభు అంటున్నాడు. ధూపంగా దేవుడు మనల్ని అంగీకరించడం అంటే అది చాలా గొప్ప విషయం. దేవుని చేత అంగీకరించబడడం ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ఇది అందరికీ ఉండాలన్నది యేసుక్రీస్తు ప్రభు వారి కోరిక. అందుకే తన్ను తాను సిలువలో యాగం చేసుకున్నాడు. మనుషుల చేత అంగీకరించబడడం వేరు, దేవుని చేత అంగీకరించబడడం వేరు, లోకం చేత అంగీకరించబడడం వేరుగా ఉంటుంది. లోకం ఎవరిని అంగీకరిస్తుంది? పేరు గడించిన వారిని, పేరు ప్రఖ్యాతులు ధనఘనతలు కలిగిన వారిని, అందచందాలు కలిగిన వారిని లోకం అంగీకరిస్తుంది. మనుషుల చేత అంగీకరించబడే వాళ్ళు ఉన్నారు. పొలిటీషియన్స్, యాక్టర్స్, హైలీ ఎడ్యుకేటర్స్, అలాగే సైంటిస్ట్, గొప్ప గొప్ప భవనాలు బిల్డ్ చేసినటువంటి బిల్డర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, మనుషుల చేత అంగీకరించబడుతూ ఉంటారు. లోకపు దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ అంగీకరించబడడం అనేది ఒక ఎత్తు అయితే, దేవుని దృష్టిలో అంగీకరించబడడం చాలా గొప్ప విషయం. పరిమళ ధూపంగా నేను మిమ్మల్ని అంగీకరించేదను. ప్రభు చేసిన శిలువ యాగము త్యాగం ఎందుకోసం అంటే, మనలో ప్రతి ఒక్కరు కూడా నిత్య నరకానికి పోకుండా మనం అంతా అంగీకరించబడాలి, తండ్రి అయిన దేవుని చేత అంగీకరించబడాలి అన్న ఉద్దేశంతో పరిమళ ధూపంగా మనము దేవునికి అంగీకరించబడాలని తన్ను తాను అప్పగించుకున్నాడు యేసయ్య. ఏ పాపం ఎరుగని క్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు, నీ స్థానంలో, నా స్థానంలో, మానవులందరి కొరకు ఆయన శిలువలో వేలాడబడి తన సర్వాన్ని అర్పించాడు. అంటే ఆయన చేసిన త్యాగము మన జీవితాలకు ఎంతో ధన్యత, ఆశీర్వాదం కల్పించేలా ప్రభు చేశాడు. ఆయన విశ్వాసం నుంచి రక్షింపబడిన వారు ఈ విషయాన్ని మర్చిపోకండి. దేవుని చేత మీరు అంగీకరించబడుతున్నారు. ఎలాగూ అంటే పరిమళ వాసనగా. లోకంలో ఉన్న మనుషుల చేత అంగీకరించబడితే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. వారు కొంత సాయం చేయగలరు, కొన్ని మేలులు మీకు దొరకవచ్చు. కానీ సృష్టికర్తని దేవుని చేత మీరు అంగీకరించబడితే ఇహమందు పరమందు కూడా ఆయన కృపతో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని విడివడు, ఎడబాయుడు. డబ్బుతో కొంత హ్యాపీనెస్ కొనగలరు. ఎలాగో అంటే చూడండి, ఆకలేసిన వ్యక్తికి హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే భోజనం చేసినప్పుడు. డబ్బున్నప్పుడు మంచి ఆహారం కొనుక్కోగలడు, మంచి వస్త్రాలు వేసుకోగలడు. చూసిన వాళ్ళు మీ వస్త్రాలు బాగున్నాయినప్పుడు అదొక విధమైన ఆనందం. మరి లోకంలో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడానికి డబ్బు బాగానే ఉపయోగపడుతుంది. అది హ్యాపీనెస్ మాత్రమే. హ్యాపీనెస్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాపెనింగ్స్. ఏదైనా జరుగుతున్నప్పుడు, ఏదైనా కార్యక్రమం పెట్టిన ప్రోగ్రామ్ చూడడానికి వచ్చిన వాళ్ళంతా ఎంత హ్యాపీగా ఉందని చెప్పి అంటారు. కానీ ఎంత పీస్ఫుల్గా ఉందని ఎవరు చెప్పలేరు. పీస్, సమాధానం అనేటువంటిది అది బయట నుండి దొరికేది కాదు, అది నీ అంతరాత్మలో నుండి, ఫ్రమ్ యువర్ ఇన్నర్ మ్యాన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షుడ్ గివ్ ఇట్ టు యూ. దేవుడైన ప్రభు నీ హృదయంలో కలుగు చేస్తాడు. అది రక్షణ ఆనందం. ఇటు గొప్ప ఆనందాన్ని మిస్ అవ్వద్దు. దేవుని చేత అంగీకరించబడిన వారికి నిత్య జీవం కలుగుతుంది, నిజమైన సమాధానం కలుగుతుంది, ఆత్మీయ ఆనందం కలుగుతుంది, జీవితంలో పాపభారం తొలగిపోతుంది, శాపం నుండి విడుదల పొందుకుంటారు. ఈ లోకపు చీకటి మార్గం నుండి వెలుగైన యేసుక్రీస్తు మార్గంలోకి వచ్చేస్తారు. ఆ జీవ మార్గంలో జీవిస్తూ ఎప్పుడైతే మన చిత్తం పక్కన పెట్టి దేవుని చిత్తం చేయడానికి, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి, దేవుని ప్రణాళికలు అర్థం చేసుకుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు దేవునికి మనం ఎలా ఉంటామంటే పరిమళ ధూపంగా ఉంటాం. చాలా చోట్ల ధూపార్తి నైవేద్యం అర్పిస్తుంటారు. దేవుడు అంటున్నాడు, యథార్థ హృదయంతో మీరు దేవుడిని ప్రార్థించినప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు, ఆయన విశ్వాసం ఉంచి ఆయన భయభక్తి కలిగి జీవిస్తున్నప్పుడు అదే నిజమైనటువంటి ధూపార్తి. సాయంకాలమున దేవునికి నైవేద్యం వల్ల ఉంటుంది. మన చేతులెత్తి ప్రార్థిస్తూ దేవుని గణపరుస్తున్నప్పుడు ఆయన చిత్తం నెరవేర్చేవారుగా ఉండండి. దేవుడు అనుగ్రహించే కృపా కనికరాలకు నిత్య జీవాన్ని పొందేటువంటి ఒక మంచి పాత్రగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిలబెట్టును గాక. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని దగ్గర మొరపెట్టండి, ప్రభా ఇదిగో నేను, నా కుటుంబం పరిమళ ధూపంగా నీ చేత అంగీకరించబడిన వర్గమే ఉండాలి. లోకం చేత అంగీకరించబడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడే మానవులను రక్షించుటకు మానవ రూపం తీసుకుని కన్యక గర్భవతిగా ఆమె ఈ లోకంలో ప్రభుకు జన్మనిస్తున్నప్పుడు జనాభా లెక్కల కొరకు ఎంతమంది ప్రజలు వచ్చినా అంగీకరించాల్సిన సత్రం అది. ఇట్స్ ఎ కామన్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్. అలాంటి స్థలంలో ప్రభుకి స్థానం ఇవ్వలా. తెలియని మరే కానీ ప్రభుకి కానీ స్థానం ఇవ్వలేదు. ఇక్కడ చోటు లేదని చెప్పన్నారు. ఈ లోకం ప్రభుకు చోటు ఇవ్వలా. ఈ లోకం చీకట్లో ఉంది, ఆయన వెలుగై ఉన్నాడు. చీకటి వెలుగును ద్వేషిస్తుంది. ప్రజల హృదయాల్లో చీకటి ఉన్నప్పుడు వెలుగైన క్రీస్తుని అంగీకరించడానికి వారు ముందుకు రాలేకపోయారు. ఎవరైతే సత్యాన్వేషణ చేస్తూ సత్య వెలుగులోనికి రావాలని ఆశపడ్డారో అట్టి వారు క్రీస్తు ప్రభు ఎదుగుకు వచ్చారు, సంతోషించారు, రక్షణ పొందుకున్నారు. కొన్ని సందర్భాలు ఈ లోకం కానీ లోకంలో మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే కలవరపడద్దు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట జ్ఞాపం చేసుకునండి. యోహాను సువార్త 16:33లో ప్రభు చెప్పిన మాట, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునండి, నేను ఈ లోకాన్ని జయించున్నాను. ఆయన తప్పనిసరిగా మీకు జయం దయచేస్తాడు. ఒకవేళ ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే భయపడవద్దు, మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందన్నాడు. గమనించండి, ప్రభు సువార్త ప్రారంభించాక ఆయనకు వ్యతిరేకత రాలా. ఆయన అడుగు పెడుతున్నప్పుడే, భూమి మీద ఆయన జన్మించబోతున్నాడు అని తెలిసినప్పుడే హేరోదు రాజు వ్యతిరేకించాడు, శత్రువులో ఉన్న ప్రజలు వ్యతిరేకించారు, చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లోని దురాత్మలని వ్యతిరేకించాయి. గమనించారా? ఆయన జన్మించి ఎదుగుతున్నప్పుడు పరిశీలు వ్యతిరేకించారు, మత పిచ్చి గల వాళ్ళు వ్యతిరేకించారు. ఆయన అప్పటికి సేవ ప్రారంభించాల.
అంటే ప్రారంభం నుండి ఆయన చిన్నతనం నుండి వ్యతిరేకం అనేది వచ్చిందంటే శరీరాశ, నేత్రాశ, జీవపడమం ఈ మూడు కూడా తండ్రి వల్ల కలిగినవి కావు, అపవాదైన సాతాను వల్ల కలిగినవి అని రాయబడింది. ఈ మూడు కూడా మనిషిని లోకం వైపు లాగేస్తూ ఉంటాయి. అట్టివారికి దేవుని చేత అంగీకరించబడాలని, దేవుని కృపలో ఎదగాలని, దేవుని చిత్తం చేయాలని మనసు వారికి ఉండదు. ఎందుకంటే ఈ మూడింటి వెంట వెళ్తున్న వ్యక్తి దేవునితో స్నేహం చేయట్లా, లోకంతో స్నేహం చేస్తున్నాడు. దేవునికి విరోధులుగా, దేవునికి శత్రులుగా ఉండి మనం పరలోక రాజ్యం ఎలా వెళ్ళగలం? అందుకే ఒకసారి ఆలోచించండి. దేవునికి మిత్రులుగా ఉండాలి, దేవుని చేత అంగీకరించబడాలి. అందుకే నేటి వాగ్దానము, పరిమళ ధూపంగా నేను మిమ్మల్ని అంగీకరించేదను. దేవుని చేత అంగీకరించబడ్డం అంటే మీ ప్రార్థనలకు జవాబులు రాబోతున్నాయి. ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యాలు ప్రభు మీ పట్ల, మీ కుటుంబం పట్ల జరిగించి మీ జీవితంలోనూ, మీ కుటుంబంలోనూ ప్రతి కొదువ తీరిపోయి దేవుని సహాయాన్ని మీరు పొందుదురుగాక.